రామ్నాథ్ కోవింద్ తో రేవంత్ రెడ్డి భేటీ, మర్యాద పూర్వకంగా కలిసిన సీఎం. అంగన్వాడీలపై వైసీపీ ప్రభుత్వం ఉక్కుపాదం, ఎస్మా చట్టం ప్రయోగిస్తూ జీవో జారీ. ప్రభుత్వం తీరుపై అంగన్వాడీలు ఆగ్రహం, వాడుకొని వదిలేస్తారా అంటూ ఫైర్. వైసీపీలో ముదురుతోన్న టిక్కెట్ల రచ్చ, టిక్కెట్ నిరాకరణతో పార్టీని వీడుతున్న నేతలు. వైసీపీకి షాక్ ఇచ్చిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి. టీడీపీలోకి కొనసాగుతున్న వలసలు, అల్లూరు జిల్లాలో టీడీపీలో చేరిన 5 గ్రామాల ప్రజలు. అరకు వైసీపీలో మొదలైన ముసలం, గొడ్డేటి మాధవిని వ్యతిరేకిస్తున్న నేతలు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుకి షాక్, గడప గడపకు కార్యక్రమంలో అడ్డుకున్న మహిళలు. విశాఖలో మున్సిపల్ కార్యాలయం ముట్టడి, ఆందోళనను మరింత ఉధృతం చేసిన కార్మికులు. ఆడుదాం ఆంధ్ర కాదు, దోచుకుందాం ఆంధ్ర, పబ్లిసిటీ పిచ్చి అంటూ ఎమ్మెల్యే గణబాబు ఫైర్. రాజీనామా నిర్ణయంపై స్పందించిన ఎంపీ కేసినేని నాని, ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని వెల్లడి. అక్రమ ఇసుక రవాణాపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్, ప్రతి వాహనాన్ని అడ్డుకుంటామని హెచ్చరిక. బీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు, పట్నం పైలట్ కలిసి పనిచేయాలని బాస్ హితవు. గొర్రెల పంపిణీ స్కీమ్లో భారీ అవినీతి, మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ పై అనుమానాలు. సందడిగా మారిన సింహాచలం ఆలయం, మండల దీక్షలు విరమిస్తున్న స్వాములు. పెద్దపల్లిలో ఏబిఎన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు. ఒక్క రోజులోనే $770 కోట్ల వృద్ధి, ఆసియాలో అత్యంత ధనవంతుడిగా గౌతమ్ అదానీ.